ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి మే 1 నుంచి అంటే గురుగ్రహం మార్పు చెందడం వల్ల అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి, పరిహారాలు కూడా తెలియచేయండి. తప్పకుండా. కుంభరాశ్యాధిపతి శని. శని స్వస్థానంలో ఉన్నాడు, అంటే మకర కుంభయో శని. ఆ స్వస్థానం అంటే రాశ్యాధిపతి శని కుంభంలో సంచారం చేయడం వల్ల తన ఇల్లు తన నాశనం చేసుకోడు ఫస్ట్గా. అందువల్ల ఆ కుంభరాశికి కొన్ని అనుకూలతలు అవి ఉన్నాయన్నమాట. అయితే అర్ధాష్టమ గురుడు అర్ధాష్టమంలో సంచారం అవుతుంది. అంటే మే నెల 1వ తారీఖు నుంచి కూడా గురుడు 4వ స్థానంలోకి వస్తున్నాడు కుంభం. తద్వారా గురుబలం తగ్గుతుంది. గురుబలం తగ్గడం వల్ల ఏమిటి, ఏ పని కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పని చేద్దామంటే ఆ పని సరిగా జరగకపోవడం, వ్యాపారం ప్రారంభం చేద్దామంటే ఏదో ఇబ్బందులు కలగడము, ఏదైనా పెట్టుబడులు పెడదామంటే పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు సరిగా అందకపోవడం, ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అయితే జన్మంలో శని ఉండడం వల్ల ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త వహించాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి వస్తుంది అన్నమాట. అలానే ఇప్పుడు ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే జన్మ శని ఏళ్ళాడు శని ప్రభావం వల్ల కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. అజాగ్రత్త వహించినట్లయితే అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఏళ్ళనాటి శని ప్రభావం, తద్వారా వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులకి. కొన్ని నియమాలు పాటించినట్లయితే కొన్ని అనుకూలతలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట వ్యాపార పరంగా. అలాగే విద్యా పరంగా అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమంలో గురు సంచారం వల్ల చదువుకునే పిల్లలకి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. తద్వారా చదువు సరిగా జరగకపోవటము, అట్లాగే పరీక్షలో ఉత్తీర్ణత సరిగా సాధించలేకపోవడం, అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి, తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ప్రతికూల యోగాలు ఉంటాయి. వెళ్తారు కానీ అందులో సెలెక్ట్ కాకపోవడం, ఇబ్బందులు పడడం, అలాగే ప్రమోషన్స్ రాకపోవటం, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఉద్యోగం మారదాం, దాంట్లోకి వెళ్ళిపోతాం అనేటువంటి మైండ్ అట్లాంటివి రావటం ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఉద్యోగపరంగా. అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి శని అనుకూలంగా ఉంటాడు, కానీ అర్ధాష్టమ గురుడు వల్ల కొన్ని ప్రతికూలతలు వస్తాయి. తద్వారా సంబంధాలు చెడిపోవడము, సంబంధం ఇంకే పెళ్ళి అయిపోతుందని అనుకుంటాం కానీ వచ్చిన సంబంధం ఏదో ఆటంకం రావడం, ఇబ్బందులు కలగడం, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే సంతానపరంగా కూడా అనుకూల యోగం తక్కువగా ఉంటుంది కుంభరాశికి. ద్వితీయంలో భాగ్యంలో రాహు ఉన్నప్పటికీ కూడా అష్టమ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తద్వారా సంతానంలో సమస్యలు రావడము, కొంచెం అనుకున్న సంతానం కలగకపోవటము, ఇట్లాంటివన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం లోపించడము, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం భార్యాభర్తల సమస్యలు రావడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఈ రాశి వారి, కుంభం వారికి. అంటే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీరికి ఏమైనా ప్రమోషన్స్ కానీ స్థల మార్పిడి ఉందంటారా? వీళ్ళకి అష్టమ కేతు ఉండడం వల్ల కొంచెం స్థల మార్పిడి అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ స్థిరత్వం అనేది ప్రయత్నాలు చేస్తారు కానీ అనుకూలించడం కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే జన్మంలో శని ఉండడం వల్ల, అర్ధాష్టమంలో గురువు ఉండడం వల్ల అనుకూలతలు తక్కువ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు అనుకున్న ఉద్యోగం సాధించలేకపోవటము, అట్లాగే స్థిరత్వం లేకపోవటము, పర్మనెంట్ కాకపోవడము, ప్రైవేట్ ఉద్యోగాలు అవన్నీ కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలతలు ఉంటాయి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ప్రతికూలంగానే ఉంది. ఎందుకంటే అర్ధాష్టం గురుబలం తక్కువగా ఉంటుంది. అందరి పంటలు పండుతాయి కానీ ఆ పంట చేతికి వచ్చే సమయానికి వీళ్ళ పంట అకాల వర్షం రావడం, చేతికి అందకపోవడం, ఇట్లాంటి సమస్యలు కానీ, లేదంటే పంట సరిగ్గా పండకపోవడం, అన్ని పంటలు బాగా పండి ఒక్క పంట సరిగ్గా పండకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు. ఎందువల్లంటే అన్ని భూములు ఒక్కొక్కసారి భూమిని బట్టి, భూసారాన్ని బట్టి కూడా పంట పండుతుంది. ఒకరికి 40-50 బస్తాలు పండితే ఒకరికి 35-40 పండుతుంది.
అవును. భూసారం తగ్గడము ఇట్లాంటివి ఏమైనా ఈ రాశిలో ఉండే వాళ్ళకి యోగాలు ఉంటాయి అన్నమాట. అలా కొంచెం జాగ్రత్త వహించినట్లయితే వ్యవసాయం పంట కూడా పండించుకునే అవకాశం వెలుగుంటుంది అన్నమాట. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ వారు పెట్టుబడులు చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి, లేదంటే నష్టపోయే యోగాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల అర్ధాష్టమ గురుబలం లేకపోవడం వల్ల ఖచ్చితంగా వ్యాపార రంగం అనుకూలంగా లేదు కాబట్టి స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్త వహించాలి. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతికూలాలే ఉన్నాయి, అనుకూలాలు తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు బలం లేకపోవడం వల్ల, అర్ధాష్టమంలో శుక్ర సంచారం, అర్ధాష్టమంలో కుజ సంచారం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ప్రతికూల యోగాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో అధిగమించడం, అనుకున్న అనుకూలతలు రావడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే పరిహారం అంటే ఏం చేసుకోవాలండి? ఈ పరిహారము అంటే మంగళవార శనివారం నియమాలు. ఎందుకంటే మంగళవారం నియమం, శనివారం అష్టమంలో కేతు ఉండడం వల్ల మంగళవార నియమం, జన్మంలో శని ఉండడం వల్ల శనివార నియమం ఇవి పాటించడము, శనికి నువ్వులు దానం ఇవ్వటము, మంగళవారానికి కేతు ఉలవలు దానం ఇవ్వటము, అట్లాగే ఈ శనికి రుద్రాభిషేకం చేసుకోవడము, శనీశ్వరుడికి జపతర్పణ హోమాలు చేసుకోవడం ద్వారా ఈ శని అనుకూలత కలుగుతాయి. అలాగే కేతువుకి జ్ఞానకారకుడు కాబట్టి గణపతి హోమం చేసుకోవడం ద్వారా ఈ శని కేతు అనుకూలత ద్వారా వీళ్ళ అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి. అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మీనరాశ్యాధిపతి గురుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కొన్ని అనుకూలతలు ఉన్నాయి వీళ్ళకి. ఆ తృతీయంలోనే బుధ, గురు, శుక్ర, రవి, కుజ సంచారం అంటే 5 గ్రహాలు సంచారం చేస్తున్నాయి మే నెలలో. తద్వారా అనుకూల యోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే జన్మంలో రాహువు ఉండడం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. చికాకులు సమస్యలు రావడము, కొన్ని ఇబ్బందులు రావడము ఇట్లాంటి యోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ రాశి వారు చూసుకున్నట్లయితే జన్మ రాహువు వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒక ఫస్ట్ ప్రయత్నంలో మాత్రం అవకాశాలు తక్కువ ఉంటాయి. 2-3 ప్రయత్నాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అన్నమాట ఈ నెలలో. అట్లాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. ఎందువల్ల అంటే లగ్నంలో రాహు ఉండడం వల్ల మధ్యలో సంబంధం ఓకే అయిపోయింది అనే సమయంలో మధ్యలో ఎవడో వచ్చి ఏదో మాట చెప్పడంతో సంబంధం చెడిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కొంచెం జాగ్రత్త వహించాలి. తృతీయంలో గురువు సంచారం, శుక్ర సంచారం ఉన్నప్పటికీ కూడా చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వివాహ ప్రయత్నాల్లో. అయితే అనుకూలతలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక 50-55% వరకు వివాహ యోగాలు మాత్రం ఈ రాశి వారికి ఉన్నాయి. అంటే ఇప్పుడు సంతాన పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందండి? భార్యాభర్తల మధ్య అన్యోన్యత అది బాగుంటుంది. ఎందువల్ల అంటే తృతీయంలో ఉన్నాడు, 3వ స్థానం అనుకూల స్థానం. అనుకూల స్థానం అవడం వల్ల వీళ్ళకి కొన్ని అనుకూల యోగాలు అవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే వృషభంలో ఈ శుక్ర సంచారం, ఆ సంచారం వల్ల గురు బలం ఉండడం వల్ల ఈ రాశి కూడా అనుకూల యోగం. ఎందువల్లంటే గురు బలం ఎప్పుడైతే ఉంటుందో సంతానకారకుడు గురుడు, శుక్రుడు అన్యోన్యత కారకుడు, వీళ్ళిద్దరూ మంచి స్థానాల్లో ఉంటే ఖచ్చితమైన మంచి సంతానం పొందే అవకాశం వీళ్ళకి ఉంటుంది అన్నమాట. అందువల్ల సంతానపరంగా ఇబ్బందులేగా ఉంటాయి. ఇబ్బందులు పడకుండా అనుకూల యోగాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే గురుబలం ఉంది ఉన్నప్పటికీ జన్మంలో రాహువు వల్ల కొంచెం మాటలు పట్టడం, అది ఎదుటివారి ద్వారా అవతల పార్టీ వాళ్ళ దగ్గర దూషణ ఎక్కువగా ఉండటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకరు దూషించుకోవడం అనేది పార్టీలో సహజంగా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళని దూషించడం వల్ల కొంచెం మాటలు పట్టడం, తద్వారా కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళు విశేషంగా అమ్మవారి ఆరాధన, భువనేశ్వరి హోమాలు, అట్లాగే రాజకీయంలో ఉండేటువంటి వారు విశేషమైన చండీ హోమాలు, అమ్మవారికి సంబంధించినటువంటి రాజశ్యామల హోమాలు ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు కాదు. గురుబలం ఉండడం వల్ల ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం, రాహు ప్రతికూలంగా ఉండడం వల్ల రాహు అనుకూలంగా ఎప్పుడైతే ఏర్పడుతుందో రాజకీయంలో వీళ్ళు విశేషంగా రాణించడము, అలాగే ప్రజల మన్ననలు పొందడము, ఓట్ బ్యాంకింగ్ నమోదు చేసుకోవడము, విజయం సాధించడం అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? కోర్టు సమస్యలు ఉండే వారికి కూడా ఈ జన్మంలో రాహు ఉండడం వల్ల ప్రతికూలతలు ఉంటాయి, అనుకూలతలు తక్కువ ఉంటాయి. ఒక 30% మాత్రం అనుకూల యోగాలు ఉంటాయి కోర్టు సమస్యలు ఉండే వాళ్ళకి. మిగతా 70% ప్రతికూలతలే ఉంటాయి. అనుకూలంగా తీర్పులు రాకపోవటము, ఇబ్బందులు పడటం ఇట్లాంటి చూడవలసి వస్తుంది అన్నమాట కోర్టు సమస్యలతో ఉండేవారు. అట్లాగే రియల్ ఎస్టేట్
వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని జాగ్రత్తలు వహించాలి, లేదంటే నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. ఇందువల్ల అంటే భాగ్యంలో గురుడు 3వ స్థానంలో, తృతీయంలో విశేషమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా, గురువు బలం ఉన్నప్పటికీ కూడా, కుజ శుక్ర సంచారం ఉన్నప్పటికీ కూడా, రాహు జన్మంలో ఉండటం వల్ల ఇబ్బందులు చవిచూడవలసి వస్తుంది. తద్వారా ప్రతికూల యోగాలు ఉంటాయి. కొన్ని జాగ్రత్త వహించినట్లయితే ఈ రాహు అనుకూలత ఏర్పడుతుంది అన్నమాట. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందువల్లంటే విశేషంగా వెళ్తాయి, లాభం మన వస్తువు వెళ్తుంది అని అనుకున్న ఎందుకు కాస్త స్టాక్ నిల్వ ఉంటుంది. అంటే వ్యాపార పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే ఈ నెలలో ఇది బాగా వెళ్తుంది అని ముందుగా తెప్పించుకుంటారు. తద్వారా ఆ నిల్వ ద్వారా నష్టపోవటం జరుగుతుంది. ఎందుకంటే నిల్వ వ్యాపారస్తులు ఇబ్బందులు చవిచూస్తుంది. ఇందువల్ల రాహు అనుకూలంగా లేదు. తద్వారా వ్యాపార ప్రతికూలతలు ఉన్నాయి. గురుబలం ఉన్నప్పటికీ కూడా, శుక్రబలం ఉన్నప్పటికీ కూడా, కుజబలం ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యాపారాలు నష్టాలు చూడవలసి వస్తుంది. కొన్ని జాగ్రత్తలు వహించినట్లయితే ఆ నష్టాన్ని అధిగమించి వాళ్ళు కనీసం పెట్టుబడులైనా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ప్రైవేటు ఉద్యోగస్తులకి వీళ్ళకి అనుకూల యోగాలు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎందువల్లంటే గురుబలం ఉండడం వల్ల వీళ్ళు పర్మనెంట్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క తృతీయంలో శుక్ర సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం అదంతా కూడా ఉంటుందన్నమాట. వీళ్ళు అంటే పరిహారం అంటే ఏం చేసుకోవాలండి రాశి వారికి సంబంధించి? ఈ రాశి వారికి ఈ యొక్క జన్మంలో రాహు ఉండడం వల్ల దుర్గా సూక్తం పారాయణ చేసుకోవటము, అలాగే దుర్గా కవచాన్ని వినటం, అట్లాగే అమ్మవారికి చండీ హోమం కార్యక్రమం చేసుకోవటం, చండీ హోమాలు, విశేషమైన దుర్గా అమ్మవారి పూజలు, లలితా సహస్రనామం పారాయణ, కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూల యోగాలు వచ్చే అవకాశం. అలాగే మంగళవారం నాడు రాహుకాల పూజ చేసుకోవడం, రాహుకేతుకి సర్పాలకు పూజ చేసుకోవడం ద్వారా రాహు అనుకూలత అనేది వస్తుంది అన్నమాట. ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి అనుకూల యోగాలు ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.